చిన్నప్పుడెప్పుడో అక్క చెల్లెళ్లతోనో అన్న తమ్ముళ్లతోనో ఇలా తలగడలతో కొట్టుకుని ఉంటారు కొందరు. విషయంలోకి వచ్చేస్తే లేటెస్ట్ గా వివిధ దేశాల్లో నిర్వహించిన పిల్లో ఫైట్ ఫెస్ట్ ఆయా ప్రాంతాలను సందడిగా మార్చేసింది. మెత్తని దిండు వజ్రాయుధంలో దొరకడంతో తమ తడాకా చూపించారు ఔత్సాహికులు. అరివీర భయంకరంగా తలగడలతో తలపడి ఆనందించారు. పాశ్చాత్య దేశాల్లో పిల్లో ఫైట్ ను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఏప్రిల్ 5వ తేదీని తలగడల యుద్ధ దినోత్సవంగాను సెలబ్రేట్ చేసుకోవటం ఆనవాయితీగా మారిపోయింది. పిల్లో ఫైట్ డే నేపథ్యంలోనే 100 సిటీల్లో ఈ సరదా యుద్ధాన్ని నిర్వహించారు. ఎప్పుడూ రద్దీగా ఎవరి పనుల్లో వారు మునిగి ఉండే వివిధ దేశాల్లోని ప్రధాన నగరవాసులు కూడా ఓ మోస్తారు పట్టణ ప్రజలతో పోటీ పడుతూ పిల్లో ఫైట్ జరుపుకున్నారు. పలు దేశాల్లో కండక్ట్ చేసిన తలగడల పోరాటంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తలగడల యుద్ధంలో చిన్న పెద్ద పోటాపోటీగా పాల్గొన్నారు. స్నేహపూర్వకంగానే అయినప్పటికీ కత్తుల పోరాటానికి ఏమాత్రం తీసిపోకుండా యుద్ధం చేసుకున్నారు. పిల్లో ఫైట్ 2008లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా తలగడలతో కొట్టుకోవడాన్ని ప్రపంచ దేశాలు అధికారికంగా పాటిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీ యాజమాన్యాలు కూడా వివిధ ప్రాంతాల్లో పిల్లో ఫైట్స్ నిర్వహిస్తున్నాయి. వందలాది ప్రజలు ఇలా ఒక్కచోట చేరి సరదాగా పిల్లోస్తో తలపడితే మానసిక ఆరోగ్యానికి మంచిదే అని నిర్వాహకులు చెప్తున్నారు. పోరాటంలో భాగంగా సంభవించే సరదా సంఘటనలు, నవ్వులు ఒత్తిళ్లను దూరం చేస్తాయని, మనిషి రీఛార్జ్ అవ్వడానికి పిల్లో ఫైట్ మంచి మార్గమని అంటున్నారు.